ఓ చిత్రం చూసి చెప్పొచ్చు. ఏమిటి అంటే హావభావాలు పలికించవచ్చు. అసలు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో చెప్పొచ్చు. ఎందుకు ఏడుస్తున్నారో చెప్పొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఊహించుకొని చెప్పొచ్చు. అయితే అందరి ఊహలు ఒకలా ఉండవు. ఏ మనిషి కూడా ఒకలా ఆలోచించడు కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన. అయితే నేను ఒక పిక్ చూపిస్తా మీకు. నా ఆలోచన అయితే మీతో షేర్ చేసుకుంటా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ చిత్రానికి సంబంధించి ఏమై ఉంటుందా? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అనే దాని మీద. అది చూడంగానే నాకైతే ఒక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్పేస్తా. అదేమిటి అంటే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే బీఆర్ఎస్కు సంబంధించిన కేటీఆర్ గారు ఒక అవార్డు ఫంక్షన్లో కలిశారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సడన్గా ఒక పిక్ అయితే బయటకు వచ్చింది. అదేమిటి అంటే అదిగో చూడండి ఒకసారి మీరే. అయితే నేను ఈ పిక్ చూసిన తర్వాత కేటీఆర్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అనే దాన్ని నేను ఊహించుకొని మాత్రమే చెప్తున్నా. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఎందుకంటే ఇది చిత్రం మాత్రమే, నా మనోభావాన్ని మాత్రమే నేను చెప్తున్నా. ఈయన కేటీఆర్, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. కేటీఆర్ ఏమన్నారంటే, ఏంటి బ్రో ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏముంటుంది, తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఆంధ్రాలో కూడా అలాగే ఉంది, ప్రస్తుతానికి మనిద్దరం అయితే ఖాళీగా ఉన్నాం అని అనేసరికి, అవును ఇంతకీ ఏంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలంగాణలోకి వస్తున్నాడంట, ఈ వార్త తెలిసిందా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమిచ్చారంట ఆన్సర్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నారో, మాకు ప్రాంతీయ తత్వం ఎక్కువ, సో మా వాళ్ళు మమ్మల్నే చూసుకుంటారు, నెక్స్ట్ కాంగ్రెస్ గనక దిగిపోతే నెక్స్ట్ మాకే ఇస్తారు, పట్టం కడతారు, మాదే అధిష్టానం, నెక్స్ట్ మేమే అని కేటీఆర్ గారు చెప్పినట్టుగా, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, సాలే ఊరుకో అన్నారట. ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, నేను ఇలాగే 2024 ఎన్నికలకు ముందు ఆయన ఏదో అతని సమావేశాలు సభలో పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటే ఉండనివ్వకుండా వ్యక్తిగత విషయాలన్నీ తీసుకొచ్చి మామూలుగా ఉన్నోడిని నువ్వేం చేయలేవు, అరుంధతి సినిమాల్లో అనుష్క అన్నట్టుగా నువ్వేం చేయలేవు అని 100 సార్లు అంటం వల్ల నేనేం చేస్తానో చూస్తావు అంతే ధీటుగా 100 సార్లు ఆన్సర్ ఇచ్చారు. ఎన్నికలప్పుడు పెద్ద భయపడలా. రిజల్ట్స్ వచ్చాక ఏంటి పవన్ కళ్యాణ్ మాటలకి ఇంత ఎఫెక్ట్ ఉందా అని ఇప్పుడు తెలిసింది. కాబట్టి నేను చేసిన తప్పు నువ్వు కూడా చెయ్యకు బ్రో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్కి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కేటీఆర్ గారు ఫాలో అవుతారా లేదా అన్నది తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే పవన్ కళ్యాణ్ గురించే అయి ఉంటుందేమో అని నా డౌట్. సో నా డౌట్ అయితే మీకు చెప్పేసా, నా అభిప్రాయం అయితే మీతో షేర్ చేసేసుకున్నా. అయితే మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు, ఎవరి గురించి మాట్లాడుకొని ఉంటారు? ఒక్కసారి మీ ఊహకి, మీ ఊహా గానాలకి పదును పెట్టండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఒక చిత్రంతో అన్నీ చెప్పొచ్చు కదా, సో ఈ చిత్రంతో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పేసేయండి. చూద్దాం ఏమవుతుందో.